మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ఆగస్టు మాసం కుంభరాశి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా వీరిని మనం గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నట్టయితే కనుక కుంభరాశి వాళ్ళు పడిందే కష్టం పడుతూనే ఉన్నారు. ఆ కష్టం వేరే వాళ్ళు జెండ వేసుకుంటూనే ఉన్నారు అనమాట. వీళ్ళు కష్టపడుతూ ఉంటారు, వేరే వాళ్ళు వాళ్ళని ఆ కష్టాన్ని వాడు తింటూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నది కుంభరాశి. కానీ వీరికి ఓర్పు, సహనం, ఓపిక అన్నీ ఎక్కువే. సరే పోనీ ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది కదా అనేటువంటిగా బొడ్రుగా ఉండకపోరు. ఏదో రోజు పదవి గమనించనే ఇస్తారు, మన పనితీరుని బట్టి అని చేస్తూనే ఉంటారు పనిని. అలాంటి నిస్వార్థంగా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అన్నమాట కుంభరాశి వారు. ఎంతైనా సరే, ఎంత ఆస్తులున్నా ఎంత సరే, ఈ రోజు కష్టపడ్డామంటేనే ఈ రోజు తింటారు. కష్టపడకుండా ఉండలేరు వాళ్ళు. ఊరిక మాటలు చెప్పించాలంటే వాళ్ళకి అవ్వదు. కాబట్టి మంచి నడవడిక, నేతృత్వము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా కష్టపడి దాంట్లో పెడతారు. అలానే ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే తత్వం కానీ ఆలోచన కానీ వీరికి ఉండదు. కాబట్టి అలాంటి కుంభరాశి వారికి ఆగస్టు మాసం తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా గ్రహాల స్థితిగతులు అంటే స్వస్థానంలో రాహు ఉన్నాడు, 2వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి వీరికి ఏంటంటే ఇంట్లో ఎక్కువ కుటుంబ సమస్యలతో వీరు నలుగుతూ ఉంటారండి. ఒక సమస్య తీరిపోయింది కదా అని ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే సోఫాకి సూది గుచ్చుకుని ఉంటుంది. అది మన ఖచ్చితంగా సీట్లు గుచ్చుకుని పోద్ది. మళ్ళీ ఇంకో సమస్య మొదలైద్ది అనమాట. అది తగ్గేలోపలికి కాలికి ఎదురుగా జరుగుతుంది. అంటే మళ్ళీ సమస్య మొదలైంది. ఇక వీళ్ళకి ఒక పట్టాన ఇది సమస్య పోయిందనుకోవడానికి లేదనమాట. రేపొద్దున బాగుండిద్ది అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజు సమస్యకి పరిష్కారం దొరకదనమాట. అలాగా ఇంట్లో సమస్య కూడా వీరికి ఏంటంటే ఎవరికోరు బాగుండిపోవటము, వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోవటము. వీళ్ళకి ఆల్రెడీ ఆర్థిక సమస్యలు ఉంటాయి, వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకొకటి తోడు వచ్చేసి పక్కన కూర్చుంటారు, నాకు కూడా సేవ చేయండి అని చెప్పేసి అని. ఈ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నలుగుతూ, మదన పడుతూ, భంగపడుకుంటూ, కష్టపడుకుంటూ ఉండేటువంటి రాశి ఉందంటే కనుక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి కొంతమేర వెసులుబాటు కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే వీరు కూడా స్ట్రెస్ తో బాగా అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి మనం ఏం చేయలేని పరిస్థితి. గ్రహాలే వీరికి చూచి సరే పోనీ అని చెప్పేసి అలా ఒక్కసారి అలా వదిలేస్తారనమాట. వీరికి బాగా వర్షాలు పడేసి చల్లగా ఉండే ప్రదేశంలో ఆ వాతావరణం ఎలా వదిలేసేసి ఆ ఒక ఏదైతే కష్టాల నుంచి బయటపడేలా కాకుండా కొంత ఉపశమనం లభ్యపడేలాగైతే కనపడుతుంది. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటమా, దర్శనం చేసుకోవటమా, ఆహ్లాదకరమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళటమా, వీరికి నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్ళేసి చాత తీరటం అలాంటివి చేస్తూ ఉంటారు. వీరికి మంచి నడవడికి వెళ్ళినటువంటి వ్యాపార వ్యక్తులు కూడా అభివృద్ధిలోకి వచ్చేలాగైతే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోయిన వారు కావచ్చు, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చేసి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆగస్టు 2వ తారీఖు తర్వాత వీరికి మంచి నేతృత్వంతో కూడినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీరిపైన బాగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మారినటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి మంచి తరుణంతో కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురు బుధులు కావచ్చు, వీరందరూ కూడా వీరిపైన మంచి శుభదృష్టితో ఉన్నారు. కాబట్టి 2వ స్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు కూడా కొంతమేర తగ్గి వీరికి మంచి శుభదృష్టితో ఉండేలాగా కనపడుతున్నారు. అలానే మీరు ఇక్కడ చూసినట్టు కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, వీరందరూ కూడా మంచి తరుణంతో ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితిగతులని మనం వదులుకోకూడదు. వచ్చే అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. కాబట్టి పెళ్లిళ్ళు కానటువంటి వారు, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది. కాబట్టి మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదురుతుంది. ఇది ఒక అదృష్టం అయితే కనుక, మరొక అదృష్టం ఏంటంటే పెళ్ళయి ఉండి భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఏదో ఒక సమస్య వల్ల, గొడవ వలన, లేకపోతే ఏదో సమస్య వల్ల అయితే భార్యాభర్తలు విడిపోయి ఉంటారు. ఆ విడిపోయిన వాళ్ళు కూడా కలిసేటువంటి అదృష్టం, అవకాశం కనపడుతుంది 17వ తారీఖు తర్వాత. అది కూడా ప్రయత్నపూర్వకంగా మాట్లాడుకుంటేనే అది సమస్యకు పరిష్కారం మార్గం దొరుకుతోంది. ఇక ఆర్థిక సమస్యలు అయితే కనుక కోర్టు వ్యవహారాలన్నా, దొంగపడి ఆస్తులు పోయినా కూడా, ఎవరైనా మోసం చేస్తున్నా, ఇలాగేదో వ్యాపారంలో వృద్ధి అవుతుందని చెప్పి లాభ నష్టాలకి ఆస్తులు అమ్ముకున్నా, ఇలాంటివి ఎవరైనా నష్టపూరితంగా వెళ్ళేటువంటి వేళ్ళు, ఆ వాహనాలు ఇచ్చేసినా కూడా, తాకట్టు పెట్టినటువంటి విషయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఏదో ఒక సహాయ సత్కారంతో మళ్ళీ మీకు లభ్యపడేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశాలు మనం వదులుకోకూడదు. ఆగస్టు మాసంలో ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఉండి, ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొని ఉండి, ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వారందరికీ కూడా మంచి సానుకూల పడేటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరిపైన ఉంటుంది అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కనుక గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా మారిపోతున్నాయి. ఒక శని రాహు తప్పితే, శని కుజుడు తప్పితే
అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఏదైనా శనీశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ గ్రహం కూడా వీరికి వెళ్ళి మంచి శుభదాయకమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. శనీశ్వరుడికి నువ్వులతో అభిషేకం చేయాలి, శనీశ్వరుడికి దీపం పెట్టాలి, మట్టి దీపంలో 2 ఒత్తులేసి నువ్వులతో దీపం పెడుతూ ఉండాలి. శనీశ్వరుడికి ₹2 కాయిన్స్ అక్కడ పెడుతూ ఉండాలి, మొలలు పెడుతూ ఉండాలి, అక్కడ మొలలు ఉంటాయి కదా సేల్ అవి పెడుతూ ఉండాలి. శనీశ్వరుడికి బెల్లం గరిక నైవేద్యం పెడుతూ ఉండాలి, 5 కొబ్బరికాయలు శనీశ్వరుడికి కొడుతూ ఉండాలి. ఎవరికైనా ఒక 10 మందికి 8 మందికి ఆ ఫుడ్ అనేది దానం ఇస్తుంటే శనీశ్వరుడు కూడా వీరికి ఆరాధ్యంగా ఉండి అతను కూడా వీరికి మంచి తరుణంతో ముందుకు పనులని చేస్తూ ఉంటారు. లేకపోతే కనుక మోకాలు నొప్పులు, మోచేతి నొప్పులు, పనికి ముందుకెళ్ళపడటం, బద్ధకం ఏర్పడటం, ఏదో రేపు చేద్దాంలే పని అనుకుని బద్ధకం అయినప్పటికీ మనకు వచ్చేటువంటి వనరులన్నీ వెళ్ళిపోతుంటాయి, పక్క వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు. కాబట్టి సరైన సమయానికి చురుకుగా ముందుకు వెళ్ళాలంటే కనుక సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి వీరికి కూడా. ఇకపోతే వీరికి విదేశీయానం ప్రయత్నించాలంటే కనుక నవంబర్, డిసెంబర్ మాసాల్లో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటే కనుక ఈ 17వ తారీఖు తర్వాత వ్యాపారం పెట్టుకోవచ్చు. హోటల్స్ రంగాలు కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ లాంటివి, ఏదైనా ఇండస్ట్రీ స్థాపించాలన్నా, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్న బిల్డర్స్ లా ఉన్నా, అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న అలాంటి వాటికి చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. అలానే పంటలు పండించే రైతులుగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలోకి పత్తి, మిరప, కంది ఇలాంటి పంటలు అయితే వీరికి అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఆ రూట్ లో వెళ్తే కూడా వీరికి మంచి స్థానం, నడవడిక, మంచి నేతృత్వం, మంచి పేరు, ప్రఖ్యాత, హోదా కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది. ఇక దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి వైద్యం చేయించుకుంటే అష్టమి రోజున కనుక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్టయితే కనుక వీరికి అష్టమి లాగానే ఆ ఒక రోగం కూడా తగ్గిపోయేటువంటి యోచన కనిపిస్తా ఉంది. ఇక పేదలకి దానం చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా బట్టలు సమర్పిస్తే కూడా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. స్త్రీల వల్ల ఏదన్నా ఇబ్బంది ఉంటుందా గురుగారు? ఏదన్నా ఉంటుందండి. ఎందుకంటే కన్యారాశిలో శుక్రుడు ఏం చేస్తాడంటే రాశుల పరంగా అది కన్యారాశిలో ఉండేటువంటి శుక్రుడు 12వ స్థానం అంటారు ఏది కుజుతానికి. అంటే అతని అధిపతి వచ్చేసి మనకి తులరాశికి, అతను వచ్చి కన్యారాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి రాశికి కూడా స్త్రీతో సమాధగా ప్రమాదాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తులారాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి స్త్రీతో ఎక్కువగా అయితే సమస్యలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. మనం మంచిగా ఏమ్మా అంటే కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఒకటి తీసుకోవచ్చండి. మీరు సత్యం మూవీ చూసుకున్నట్టయితే దాంట్లో వాడి ఫోటో వచ్చేసి కింద పడిపోద్ది. వాడు ఒక స్త్రీ వచ్చి తొక్కితే వీరంటారు కాళ్ళు తమ్మ ఫోటో తీసుకుంటాను మాట్లాడతారు. అంటే ఇతనేమో ఫోటో తీసుకుంటానని చెప్పేసి అని అంటాడు. ఆవిడ ఏం అర్థం చేసుకుంటుంది, రాంగ్ అర్థం చేసుకుని కొట్టేస్తారు అనమాట. అలానే మనం అమ్మ అన్నా కూడా నన్నన్నా అమ్మ అంటారా, అంత వయసుందా అని చెప్పి కొడతారు. అంటే మనము మంచితనంతో మాట్లాడినా కూడా స్త్రీతో ఇబ్బంది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం కొనకొచ్చుకున్నట్టే. మనం పడే కష్టమే కాకుండా ఏదో రకమైనటువంటి ఎలివేషన్ లో పడేసి 10 మంది మనల్ని అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి దీన్ని కోర్టు మెట్లు వరకు ఎక్కేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి స్త్రీ అంటే భార్యతో కూడా జాగ్రత్తగా ఉండాలి, చెల్లి అక్కతో కూడా జాగ్రత్తగా ఉండాలి, తల్లితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు బిరుసుగా మాట్లాడకూడదు. నోరు ఎట్లయితే ఉందో అట్లా మాట్లాడాలి. చాలా సామరస్యంగా మాట్లాడాలి. వారు ఏదన్నా అన్నా కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలి. అంటే మనం తలదించుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే కొనకొచ్చుకోలేం కదా. స్త్రీలతో భూమితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో స్త్రీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. కాబట్టి వారిని ఏడిపించేటువంటి పద్ధతి కానీ ఆస్కారం కానీ పెట్టుకోకూడదు. అలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. స్త్రీతో ఆగస్టు మాసం ఎంత జాగ్రత్తగా ఉంటారో రానున్నటువంటి పరిస్థితుల్లోకి అయితే అంత వృద్ధిలోకి వచ్చేదానికైతే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుంది అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్యాభర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం?
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఏం చెప్తారు గురుగారు? ఇన్ని రకాలుగా అవుతున్నా, ఇన్ని రకాలుగా చేస్తున్నా కుంభరాశి వారికి ఎప్పుడు ఏదో పెట్టి పీడిస్తూనే ఉంటుందండి. అది పితృదోషాలా, కాలసర్పదోషమా, నాగదోషమా, కుజదోషమా, ఎవరైనా ఏదైనా చేపించి ఉంటారంటే ఖచ్చితంగా అవుతుంది. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా నలుగురు నానుతూ ఉంటారు, ఎవరైనా చెడు చేయొచ్చు. అలాంటి సందర్భంగా ఏంటంటే అందరూ కూడా గురువుని కలవాలి అని ఉంటది, కానీ కలిసేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే కూడా మనం ఆన్లైన్ లో కూడా వారికి పరిహారం చెప్తూ ఉంటాం. అది కూడా అందుబాటులో లేవంటే కనుక ఆ సమయంలో వారికి మనకి దొరకలేదు అంటే అదృష్టం అనేది ఉండాలి. అలాంటి వారందరికీ కూడా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు ఉంటాయి. వారి సమస్యకి తగ్గట్టుగా అయితే మనం వస్తువుని వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. వారి సమస్య మనకి వెల్లడిస్తే కనుక వారికి సమస్య పూర్తిగా సంపూర్ణంగా పోయేలాగా మనం వస్తువులు పంపిస్తాం. దాంట్లో కుంభరాశి వారైతే ముఖ్యంగా ఈ యొక్క నాగమణి, ఇది అందరూ ప్రజలకు తెలిసిందే, మన దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నాగమణి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళకి. దాంట్లో శని దోషాలు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా పటాపంచలేలాగా ఈ నాగమణి ఇంట్లో పూజ మందులు పెట్టుకొని అందరి దేవులతో పాటు పూజించుకోవచ్చు. మరొకటి, ఏదైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఇబ్బందులు ఉంటున్నాయి, ఆర్థికంగా ముందుకెళ్ళలేకపోతున్నాం, జాబులు రావట్లేదు అనుకున్న వారు ఇది 3 పంపిస్తాం. ఇది ప్యాకేజీ 3 ఉంటుంది. ఈ 3తో వారంలో 3 రోజు ఆల్టర్నేట్ డే, ఇది తల చుట్టూ 7 times దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి బాడీ వరకు ఇదంతా ఇలా అప్లై చేసుకొని కాల్చి వేయాలి, పొరలవన్న చెట్లలో వేయాలి, పారేటి నీటిలో వేయాలి. ఇలా వేసినట్టు కనుక మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతే అనుకున్న కార్యక్రమాలు విజ్ఞానాన్ని పోయేసి అష్టదిబ్బందులంతా కొంతమేర తొలగి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా పనిచేస్తుంది. ఇక మొగలి రేకుల కుంకుమ, ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ కూడా ఈ యొక్క వారికి ఏది కుంభరాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన దగ్గర సరసమైన ధరల్లోనే ప్రజలకు అందజేస్తున్నాము. దీనితో పాటు ఇది ఒకటి కాదండి, 2 బాక్సులు వస్తాయి. ఇది మనకి చిన్నగా చూపించడానికి తీసుకొచ్చాను. దీంతో పాటు దీనికి మంత్రం ఇచ్చింది ఉంటుంది, వేరే ఇంకోటి ఉంది, కార్యాచరణ ఉంటుంది అన్నమాట. ఈ కార్యాచరణ అయ్యడానికి ఒక మంత్రం ఉంటుంటుంది. రెండోది ఏమో మన పైపు చెడు దృష్టి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ 2 కుంకుమలు కలపడానికి లేదు, ఒక రోజు అది, ఒక రోజు ఇది పెట్టుకోవాలి. 2 మొగలి రేకులువే, కానీ దానిలో మంత్రం వేరే ఉంటుంది, దీనిలో మంత్రం వేరే ఉంటుంది. కాబట్టి ఒక మంత్రానికి ఇంకో మంత్రం పడదు. ఒకటి చెడు పోవడానికి, రెండోది పాజిటివ్ అవడానికి. కాబట్టి ఈ 2 కూడా కలగలిపి పంపించేటువంటి విధానం ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఈ మొగలి రేకుల కుంకుమ ఈ కుంభరాశి వారికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలాంటి చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ మనమే పడకుండా మనం వెళ్ళేటువంటి కార్యక్రమాల్లో యోచనలో మనం ఏదైతే అనుకుంటామో కార్యాచరణ అదంతా కూడా సంతృప్తిగా పూర్తి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక దీంతో పాటు ఇది తులసి మాల, వీరికి చాలా అవసరం అండి. చిన్న చిన్న విషయాలు కూడా బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇంట్లో కూడా తులసి మాతను అందరూ పూజించుకునే విధానం ఉండదు. కాబట్టి ఈ మాలని కంఠధారణ, మణికంఠధారణ చేసుకుంటూ జపమాలగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి మనం రాగితీగా అల్లిచ్చేసి మంత్రోచ్చారణ చేసి ఆ మంత్రం కూడా అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసింది కాబట్టి ఇది చాలా పవిత్రవంతమైంది. మనకు బుక్ చేసుకుంటే కూడా వారి చెంతకు చేర్చడానికి 15 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే వారికి అవసరాన్ని తీరంగా చేయాలి కాబట్టి. ఇది మా ఆచార్య షాప్లో దొరుకుతాయి, కానీ మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి దొరకవు. ఇది జపమాలగా చేసుకుంటూ కూడా ఇది కంఠధారణ, మణికంఠధారణ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా పవిత్రవంతమైంది. ఇది వేసుకున్న తర్వాత నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే మనం ఇచ్చే మాలకి ఎలాంటి నియమాలు అవసరం లేదు. ఎందుకంటే ఏం చేసినా కూడా దీనికి నెగిటివిటీ రాదు, పాజిటివిటీ ఉంటుంది. ఇలాంటి మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక కూడా మనకి సమస్యకి తగ్గట్టుగా కావాలి అనుకుంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కుంభరాశి వారికి కనుక శనీశ్వరునికి మనం అనుకున్నట్టుగా మొదట్లో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం ద్వారా తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైనా సమీప దూరంలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటే ఆరాధన చేసుకోవడం, కళ్యాణం చేయించడం, హోమం చేయించుకోవడం
వాటితో పాటు స్తోమత లేదంటే కనుక స్వామివారికి అమ్మవారికి బట్టలు సమర్పించుకోవడం, అక్కడ అర్చన చేయించుకునే కూడా సరిపోతుంది, మంత్రోచ్చారణ చేసుకున్న సరిపోతుంది, గోత్రనామాలతో అక్కడ మంత్రపోషణ చేసుకున్న సరిపోతుంది. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వీరి మీద ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అక్కడ జరిగితే పాల్గొనవచ్చు. ఆ స్వామివారి వారికి ఎప్పుడైనా ముడుపు కట్టుకోవాలి. స్వామివారికి ముడుపు ఎట్లా అంటే గనక ఎవరైనా ఆర్థిక స్థితిగా ఉన్నారు అంటే గనక పసుపుతో ముడిపు కట్టుకోవాలి. అంటే పసుపు కలర్ క్లాత్ తో పసుపు కొమ్ములందులు వేసి ముడుపు కట్టుకోవాలి. అలానే శత్రు భయం ఉన్నది అంటే గనక దానిలో కుంకుమ వేయాలి, దానిలో పసుపు వేయాలి, అలానే గంధం వేయాలి. మూటితో పాటు సాలగ్రామంలో ఉంటాయి, అలానే లక్ష్మీ గవ్వలు ఉంటాయి, అవి కూడా వేస్తే గనక శత్రు భయం పోతూ ఉంది. అలానే గనక ఇంకా ఎన్నో సమస్యలు ఉంటా ఉంటాయి. ఏ సమస్యకి ఎలాంటి ముడుపు కట్టుకోవాలో ఖచ్చితంగా మనం వివరిద్దాం. అన్ని కూడా మాధ్యమంలో చెప్పడానికి సమయం సరిపోదు. అలానే లక్ష్మీనరసింహ స్వామి వారి ఆరాధన దైవం మంచి స్ఫూర్తిగా పనిచేస్తుంది. ఇక వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్, 3 కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే నెంబర్ 4, 8, 2 నెంబర్లకు అద్భుతంగా ఉంటాయి. శనివారం, సోమవారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి దేవుడి అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి. అలానే పట్టిక ఉంటుంది, మనం నేలలో వేసుకుంటే ఇంటికి కట్టుకుంటాం. అలాంటి చిన్న చిన్న పట్టిక ముక్కలు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసుకుని ఎక్కడైనా పొదలుగాని చెట్లు కానీ పారేడు నీట్గా వేసుకుంటూ ఉండాలి. ఏదైనా కుంభరాశి వాళ్ళు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి అలాంటి కుంభరాశి వాళ్ళు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. కావాలంటే కనుక ఏదైనా ఉంటే ఖచ్చితంగా వారికి దేవుని అనుగ్రహంతో బాగుండాలి. కాబట్టి ఆగస్టు మాసం చేసే ప్రతి ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మనం ఖచ్చితంగా ఆ దేవుళ్ళు అయితే మనం కూడా కుంభరాశి వారి తరపు నుంచి కోరుకుందాం. ఓవరాల్ గా ఈ నెల కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అలానే కంగారేం పడక్కర్లేదు. ఏం పని చేసినా బ్రహ్మాండంగా విజయం పొందగలుగుతారు. సుఖంగా ఏ పని అవ్వకపోయినా కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనడానికి, భూములు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అంటే దాచుకున్న డబ్బులు కానీ అప్పులు చేసైనా సరే. కానీ అప్పు చేయొచ్చు, కానీ అది దానివల్ల భవిష్యత్తులో మనకి అది పెట్టుబడి అవుతుంది, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటే అప్పు చేయొచ్చు. అంటే భూములు కొంటారు, రేట్లు పెరిగితే తప్పు లేదు. బంగారం కొంటారు, రేట్లు పెరిగితే తప్పు లేదు. అలాంటి వాటికి అప్పు చేయొచ్చు. వ్యాపారాలు పెడతారు, దానివల్ల లాభం వస్తుంది, అప్పు చేయొచ్చు. అంతేగాని దుబారా వస్తువుల కోసము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసము, ఏదో సెల్ ఫోన్ల కోసము ఏది పడితే అదండి సరదాల కోసం, సంతోషాల కోసం చేసే అప్పులు మాత్రం ఇబ్బంది పడతాయి. కాబట్టి ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, లేదా ఈమెయిల్ ద్వారా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్లు చేసినా, దుబారా వస్తువులు కొనుగోలు చేసినా నష్టపోతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే అంత సులువేం కాదు. చాలామంది ఆటంకాన్ని కలగజేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, అంటే ఎవరినైనా శారీరకంగా కలవాలన్నా, ఎవరినైనా ప్రేమించి ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకోవాలనుకున్నా, లేదా ఎప్పటి నుంచో ప్రయాణాలు చేయాలనుకుని చేయలేకపోయినా, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో తీరతాయి. ఈ నెలలో ఏదైనా వాహనం కొనుక్కోవాలి, విద్యుత్ వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ వాహనం కొనుక్కోవాలి, లేదా రకరకాల వాహనాలు మార్చాలనుకున్నా ఈ నెలలో ప్రయత్నం చేస్తే అవుతుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి, ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు సమతుల్యంగా ఎలా తీసుకోవాలి, ఏ సమయానికి తినాలి, అలాగే తొందరగా పడుకుని తొందరగా లేచి పొద్దునే వ్యాయామం చేసి ఓ పావుగంట సేపు మెడిటేషన్ చేయాలి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు రాబోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదము మీకు కలగకుండా ఉంటుంది. సంతానం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానానికి వివాహం కుదరడం కానీ, మీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అలాంటి శుభవార్తలు వింటారు అని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సంతానం కోసం ప్రయత్నం చేయొచ్చు. సంతానం విదేశాలు వెళ్ళాలనుకుంటే, మీ పిల్లలు విదేశాలు వెళ్ళాలనుకుంటే వాళ్ళ వీసాల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ప్రేమలు కుదరడం కానీ, లేదా సలహాలు రావడం కానీ, కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి.
ఎందుకంటే మీ జాతకాలకి వాళ్ళ జాతకాలకి నప్పపోయినా ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం, అంటే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కానీ, మీకు ఏదైనా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, మీకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మీకు పరిచయం అవ్వబోతున్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ నాయకులకి బాధ్యతలు వస్తాయి, అధికారాలు కూడా వస్తాయి. రాజకీయ చతురతను వినియోగించుకోగలుగుతారు, కేసుల నుంచి బయటపడగలుగుతారు, ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. ఏ పని చేసినా తొందరగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల మంచి సలహాలు, సూచనలు మీకు రాబోతున్నాయి. అందరితో కలిపి ప్రేమగా, ఆప్యాయతగా మెలగలుగుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు పరిష్కారం అవడమే కాదు, ఒకళ్ళొకరికి పరస్పరం సహకరించుకోగలుగుతారు, ఒకళ్ళొకరు గౌరవించుకోగలుగుతారు. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అలా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కోరికలు తీర్చుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అది అబ్బాయిల విషయంలో, అమ్మాయిల విషయంలో కూడా. కాబట్టి శారీరక కోరికలకి, కామ కోరికలకి జాగ్రత్తగా ఉండండి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహకారంతో మీకు పూర్తవుతాయి. అలాగే గ్రామాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి బాగా తోడ్పడగలుగుతారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే కోర్టు వివాదాలు బాగా సాగిపోతూ వివాదాలు పరిష్కారం అవ్వడం అన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుని పరిష్కారాలు అవుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగంలో ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలాలు లేకపోతే ఏ అవకాశాలు రావు. మీరు డేట్ ఆఫ్ బర్త్ అవి మాకు పంపిస్తే మీ జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఆ దశలు యోగిస్తున్నాయి లేదా తెలుస్తుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే తద్వారా సులువుగా ఉద్యోగాలు రావడం కానీ, వివాహం కుదరడం కానీ, సంతానం కలగడం కానీ, వ్యాపార వృద్ధి, ఆర్థిక వృద్ధి, రుణ విముక్తి, ఇలాగ ఈ జీవితంలో ఏ సమస్య ఉన్నా జాతకంలో ఉండే లగ్న బలాలు, గ్రహ దశలు ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించి ఎదరికి వెళ్ళండి. ఇక వాహన యోగం కనపడుతోంది. కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా వాహనాలు రిపేర్ చేసుకోవాలనుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు ఈ నెల. వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయి. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి. అంతేగాని షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో యోగం లేకుండా పెడితే నష్టపోతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతుంది. అంటే ఉద్యోగాలు మారాలనుకుంటే ఈ నెలలో మారగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి వస్త్రాలు, బంగారము లేదా దానికి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాగా ఆశించిన మేర ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు, అలాగే ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, అలాగే మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలగడాలు, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. మొండి బాకాయలు వసూలవుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం మీకు బాగా లభించబోతుందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోవడానికి తాపత్రయపడతారు. బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇతరులకి సేవ చేయడానికి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవడము, ప్రయాణాలు చేయడము చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విందు వినోద సౌఖ్యము, అలాగే విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఇంట్లోనూ బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏ పని ప్రారంభం చేసినా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యవసాయం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాలు, మొక్కలు లేదా పాడి పంట లేదా ఏదైనా పశువులను పెంచడం, వీటి పట్ల ఆసక్తి, వాటి వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలన్న తపన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజలు ఎక్కువగా పాల్గొంటారు. కీర్తి, పరువు, ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. మొండితనంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరు, చాలా ధైర్యంగా ఉంటారు ఈ నెలలో. అందాన్ని పెంచుకునే ప్రయత్నం, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం బాగా తాపత్రయపడతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పు చేసినా సరే పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికంగా ఎదుటివాడితో పోటీ పడగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు లేదా వాట్సాప్లు లేదా ఈ యూట్యూబ్లు, సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకున్నా లేదా ప్రమోషన్ చేసుకుంటూ ఉన్న వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి. గతంలో ఎవరైతే అపార్థం చేసుకుని మీకు దూరం అయ్యారో అలాంటి వాళ్ళని తిరిగి కలవగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలవడం,
విడిపోయిన స్నేహితులు ప్రేమికులు తిరిగి కలవడంతో పాటుగా శారీరకంగా ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. అలాగే బంగారం వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి కూడా ప్రేమగా మాట్లాడి స్నేహంగా మాట్లాడి మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందం కలుగుతోంది. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లు రాబోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. అక్కామాలు వస్తాయని చెప్పొచ్చు. పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్లు లెక్చరర్స్కి వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. యూనివర్సిటీల్లో కొత్తగా సీట్లు సంపాదించాలని ప్రయత్నం చేసే విద్యార్థులకి మంచి యూనివర్సిటీల్లో విదేశీ యూనివర్సిటీల్లో కూడా ఉద్యోగాలు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో కూడా ప్రతిభను కనపరచడంతో పాటుగా క్రీడా నైపుణ్యం విద్యార్థుల్లో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే వీడియో గేమ్స్, సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పర్మనెంట్గా ఆడి వారికి పర్మనెంట్ యోగ్యతలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఎదుటివారిని లోపరుచుకునే గుణం, కామపరమైన కోరికలు లేదా ప్రేమ వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అందంగా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడతారు. అలాగే స్త్రీలకు కూడా వ్యాపారపరమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కనపడుతున్నాయి. అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గుతాయని చెప్పొచ్చు. గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపారంలో మీరు తీసుకున్న మార్పులు కానీ నిర్ణయాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. పోటీతత్వంతో వ్యాపారం చేస్తారు. అలాగే అరువులు తగ్గించుకోగలుగుతారు. రాబడి పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. వారికి ఆల్ ది బెస్ట్. ప్రాక్టికల్గా ఏంటంటే ఆగస్టు నెలలోకి వచ్చేసాము. అసలు కుంభరాశి అంటేనే ఒక నైవేద్యము, ఒక అద్భుతమైన రాశి. ఈ రాశి చక్రంలో 11వ రాశి, లాస్ట్ బట్ వన్. వారు పుట్టుకతోనే ఒక రకమైన తత్వవేత్తలుగా ఉంటారు. అంటే కుండలో పవిత్రమైన జ్ఞానం ఉంటుంది. బుర్ర నిండా ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, సమాజాన్ని మార్చేయాలనే భావనలు. మీ ఆలోచన ఒక చోట స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఏదో కొత్తగా చేయాలి, నలుగురికి పనికొచ్చే ఆవిష్కరణ చేయాలి అని ఎప్పుడు ఆరాటపడుతుంటారు. మీ కర్మకారకుడైన శని భగవానుడు అధిపతి అవ్వడం వల్ల మీరు బయటికి కొంచెం సైలెంట్గా, నిదానంగా కనిపిస్తారు. కానీ
మీరు ఒక పని చెయ్యాలని ఫిక్స్ అయితే మాత్రం లోపల అగ్నిపర్వతం వల్కనం ఉంటుంది. టార్గెట్ రీచ్ అయితే బుల్లెట్ దిగుతుంది అంతే. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఖర్చు పెడతారు, లేకపోతే వాళ్ళందరి కోసం కలెక్ట్ చేసైనా ఇస్తారు. మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు. ఎవరైనా మీ ఫ్రీడమ్ లాక్కోవాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. ఒకసారి మీరు తీసుకునే నిర్ణయాలు పక్క వాళ్ళకి చాలా వింతగాను, ఒక రకమైన మొండిగా వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని బుర్రగొక్కుంటారు వాళ్ళు. ఎవరి ఒత్తిడికి బ్లాక్మెయిల్కి అస్సలు లొంగే సమస్య లేదు. ఎమోషన్ని కంట్రోల్ చేయటంలో నిబద్ధతలో మీకు మీరే సాటి. ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉండే ఈ కుంభరాశి వారి మనస్తత్వం నిజంగా ఎవరికైనా ఒక ఆదర్శప్రాయమైన మనస్తత్వం. ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్, ఎటువంటి సర్ప్రైజెస్ ఇవ్వబోతోందో ఇప్పుడు పొసగుచ్చినట్టు వివరిస్తాను. ఆగస్టు 2026లో గ్రహస్థితుల్లో మీ లైఫ్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి రైడ్ స్టార్ట్ అవుతోంది. ఈ రాశికి అధిపతి అయిన శని మహారాజు నెల మొత్తం 2వ స్థానంలో వక్రగతిలో కూర్చుని కుటుంబ స్థానంలో వక్రంలో ఉన్నాడు. శుక్రుడు 8వ స్థానంలో, గురువు బృహస్పతి 6వ స్థానంలోనూ, కుజుడు మంగళగ్రహం 3వ స్థానంలోనూ ఉన్నారు. రాహు ఏమో నేరుగా మీ జన్మరాశిలో తిష్టేసి కూర్చున్నాడు. కేతు 7వ స్థానంలో సత్వంలో కూర్చున్నారు. ఇకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ కాంప్లికేషన్ ఏంటంటే సూర్యుడు గురువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు 17వ తేదీన అక్కడి నుంచి బయలుదేరి 7వ స్థానానికి కేతువుతో కలుస్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 22వ తేదీ బురుతో కలుస్తున్నాడు. అంటే సూర్యుడు కేతువులు జాయిన్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఒక రకమైన క్లమ్జీనెస్ మీ జీవితంలో కూడా జరిగేటువంటి మీ కెరీరు, ఉద్యోగం, వ్యాపారంలో ఏంటంటే ఒక మిశ్రమ ఫలితాన్ని, మిక్స్డ్ ఫ్రూట్స్ ఇస్తోంది. అంటే కొన్నిసార్లు సూపర్గా అనిపిస్తుంది, మరి కొన్నిసార్లు అరెరే అనిపించేలా ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసే వారికి సమయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల, తర్వాత బుధ సూర్య గురుగ్రహాల అనుకూలత వల్ల ఆఫీసులో అద్భుతమైన గుర్తింపు అయితే వస్తుంది. మీరు చేసే పనులపై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. ప్రమోషను లేదా అడిషనల్ ఛార్జ్ లాంటివి ఇస్తారు. ఒకవేళ మీ కరెంటు జాబ్ బోరు కొట్టి కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే కొత్త ఆఫర్ లెటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు మీకు తర్వాత అందుతుంది. ఇందులోనే అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఆర్థికంగా అటు ఇటు ఉన్న ఈ నెలలో మీకు ఇష్టమైనవి, మంచి వస్తువులు ఖరీదు చేస్తారు. కొత్త స్మార్ట్ ఫోన్లు కానీ, మంచి బట్టలు కొనుక్కోవటం కానీ. అలాగే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సడన్గా ఊహించని ఖర్చులు వచ్చినా కూడా అకస్మాత్తుగా ఎక్కడి నుంచో కూడా ధనం కూడా అలాగే వస్తుంది గమ్మత్తుగా. అంటే ప్రేమ, పెళ్ళి మరియు కుటుంబ వ్యవహారాలు వీటన్నిటిలో కూడా కొంచెం ఖర్చులు పెడతారు. మీకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి నెల ప్రారంభంలో బుధుడి ప్రభావంలో మాట్లాడుకోవడం చాలా టాపిక్స్ ఉంటాయి. వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్లో బిజీ ఉంటారు. కుజుడు ప్రభావంలో మీ మధ్య చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాషెస్ వస్తాయి. నోటిని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. ఎందుకంటే కోపం వస్తే ఒక 10 సెకండ్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే చెప్తున్నానంటే 22వ తేదీ తర్వాత పరిస్థితులు అద్భుతంగా మారుతాయి. అప్పటిదాకా ఓపిక పట్టండి. మీ ప్రేమ వ్యవహారాల్లో ఇంట్లో చెప్పడానికి, పెళ్లిదాకా తీసుకువెళ్ళడానికి అది బెస్ట్ టైం. ఇక పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని కొందరు పాత శత్రువులు మీపై కాలు లాగటానికి, ఇక మీ సొంత వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో ఎత్తుపల్లాలు తప్పవు. వృత్తి వ్యాపారాలందు మీకు అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 7వ స్థానాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల నెలటి మొదటి సగంలో కొన్ని ఊహించని ఖర్చులు, వర్కర్స్తో సమస్యలు, కాంపిటీటర్స్ నుంచి ప్రపోజల్స్ వస్తాయి. మీ కష్టానికి తగ్గట్టుగా కొద్దిపాటి ధన లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. 17వ తేదీ తర్వాత సూర్యుడు 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మీ కంట్రోల్లోకి వస్తాయి. వ్యాపారం మళ్ళీ స్పీడ్ పుంజుకుంటుంది. 2వ స్థానంలో వక్రించి ఉన్న శని వల్ల లీగల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ రాసేటప్పుడు కొంచెం
చూసుకుని సంతకాలు పెట్టండి. ఇక మీ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటే ఈ నెలంతా రాబడి ఖర్చుల మధ్య ఒక పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. డబ్బు వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఖర్చులు అవుతూ ఉంటాయి. మొదటి సగంలో సూర్యుడు గురుడు 6వ స్థానంలో కూర్చుని నేరుగా 12వ స్థానాన్ని వ్యయాన స్థానం చూస్తున్నారు. దీనివల్ల మీ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పండగలు, ఫంక్షన్లు, ఇంట్లో అవసరాలు, జేబుల నుంచి చిల్లుబడి డబ్బులు కారుతూనే ఉంటాయి. అది మీకే తెలుస్తుంది. మీరు అదృష్టవంతులు ఏంటంటే శని కుజ బుధుల గ్రహాల చూపు లాభస్థానం మీద ఉంది. ఇక్కడ 11వ స్థానం మీద కఠోర శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. దానివల్ల ముఖ్యంగా 5వ తేదీ నుండి 28వ తేదీ వరకు కొంచెం చేతిలో డబ్బులు నిలవడం కష్టం అనిపించినా ఆ టైంలో ఆన్లైన్ షాపింగ్ లాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోండి. అనవసరమైనవి కొనబాకండి. 17వ తేదీ తర్వాత సూర్యుడు, 22 తర్వాత బుధుడు కూడా నోటి ధులకి కారణమవుతారు. అంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి అనుకూలమైన దాంపత్యం అద్భుతంగా పెరగటానికి 22 దాకా వెయిట్ చేయండి. 2వ ఇంట్లో శని, జన్మరాశిలో రాహు వల్ల ఇంట్లో కొంచెం క్రమశిక్షణ లోపిస్తుంది. అంటే మీ మాటకి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కొంత టెన్షన్ వస్తుంది దానివల్ల. ఎప్పటి నుంచో మిమ్మల్ని మీ కుటుంబాన్ని వేధిస్తున్న పూర్వీకుల సొత్తుల వల్ల వచ్చిన తగాదాలు, ఆస్తి పంపకాల సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ నెలలో మీకు అనుకూలంగా పరిష్కారం అయితే అవుతాయి. అవి పూర్తిగా తీరుతాయి. అంతేకాకుండా అందరితో కలిసి మీ కుటుంబంతో ఎంతో సంతోషకరమైన శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల సంఘంలో మీకు చాలా మంచి కీర్తి ప్రతిష్టలు, మీరు చేసే ప్రతి వ్యవహారంలోనూ జయములు కలుగుతాయి. మీ తోబుట్టువులతో, అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లెళ్ళు, మీ బంధువులు ప్రేమపూర్వకంగా ఉంటుంది. మీ నాన్నగారికి ఉన్న పాత సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. ఇక మీ హెల్త్ విషయానికి వచ్చారనుకోండి, కుంభరాశి వారు ఈ నెల ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వీల్లేదు. ఎందుకంటే గ్రహస్థితులు మీ ఫిజికల్ ఫిట్నెస్ని కొంచెం టెస్ట్ పెడుతున్నాయి. జన్మరాశిలో ఉన్న రాహు, 2వ ఇంట్లో వక్రించిన శని, 7వ ఇంట్లో కేతువు మీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టేలాగా ఉన్నాయి. అంటే వేడి చేయటం, గ్యాస్ట్రిక్, అజీర్ణం చేయటము, ఇవి. అందుకని ఈ పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. కారాలు, మసాలాలు కాస్త సమీకృతం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. టైమ్లీ మీల్స్ అంటే సమయపాలన చేయండి. ఆహారం విషయంలో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. హెల్త్ బాగుంటుంది దానివల్ల. పిల్లల విషయంలో చిన్న కంప్లైంట్ ఉన్నా సరే వెంటనే డాక్టర్ సంప్రదించండి. నెల 2వ సగంలో మీ ఆరోగ్య పరిస్థితుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి. మీ పాత రోగాల నుంచి కొత్త నెమ్మదిగా కోలుకోవడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. నెల మొత్తం ఫిట్నెస్ మీద చక్కగా వాకింగ్ చేయండి, యోగా చేయండి, మీ దృష్టి పెట్టండి. చక్కగా మంచి ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ చూడండి. దానివల్ల హెల్త్ డెవలప్ అవుతుంది. అవన్నీ నోట్ చేసుకుని ఆచరించండి. ప్రతి శనివారం నాడు చక్కగా ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో చక్కగా చాలీసా చదవండి. అలాగే మీ పనుల్లో ఆటంకాలు తొలగడానికి సంకష్టమోచన గణపతి స్తోత్రం చేసుకోండి. మీ ఆర్థిక సమస్యలు తుడిచిపెట్టుకోవడానికి శుక్రవారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారికి సాయం సంధ్యలో దీపారాధన చేసి పూలు కొని ఏ రోజుకి ఆ రోజు అలంకరించండి, లేకపోతే కోసుకొచ్చి అలంకరించండి. ప్రతి శనివారం రోజున మీకు వీలైనంత వరకు పేదలకు, అంటే ఈ కష్టాల్లో అభాగ్యులుగా ఉన్న వాళ్ళకి శని సంకేతంగా చెప్తాం కాబట్టి వాళ్ళకి ఏదన్నా మనం ఊరట కలిగిస్తే శని దోష నివారణ అవుతుంది. కనుక ఏంటంటే ఈ నెల మీకు ఎన్నో అద్భుతమైన విజయాలు, ఆనందాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభరాశి వాళ్ళు ఇలాగే నిండుకొండలాగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.